ఇప్పుడు సాక్షాత్తు ఆ సభలో సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సభలో సభ్యుడు అయ్యన్న పాత్రుడు, అంటే స్పీకర్. ఇద్దరు గెలుచున్నారు ఎమ్మెల్యేలుగా. ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే ఆయన ఆల్రెడీ స్పీకర్ అవుతారని ఆయనకు తెలుసు, ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు అయ్యన్న పాత్రుడికి. సో మీడియాలన్నింటిలో కూడా వచ్చింది. అటువంటి వ్యక్తి ఆ సభలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని ఇతను రోజు చచ్చేదాకా కొట్టాలి, ఇతను బతికే ఉన్నాడు కదా, చావలేదు కదా అని అంటే ఇంక ఎలాంటి వ్యవస్థలో మనం నడుస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా మేము ఓడిపోయి ఉండొచ్చు. మేము ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాం. రాజకీయ పరంగానో లేదంటే ఇంకా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది విధానంలోనో ఓడిపోయి ఉండొచ్చు. కాదు వెంకటరెడ్డి గారు అడిగి మరీ మళ్ళీ కొంచెం దిగజారినట్టుగా అనిపించట్లా ఎక్కడా కూడా? సార్, ప్రజల పక్షాన పోరాటానికి అడిగినా ఇవ్వకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్కి ఉంటే గనక డెఫినెట్ గా ఇస్తారు. అది దాన్ని మళ్ళీ అడిగి లేదని అనిపించుకున్నా, లేకపోతే లేదు అడిగారు కాబట్టి ఇచ్చామని చెప్పి రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతుంది. మేము ప్రజల పక్షాన పోరాటానికి బలంగా వాయిస్ వినిపించడానికి, మా వ్యక్తిగత దానికోసం అడగట్లా. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 67 సీట్లతో అపోజిషన్ లీడర్ గా చేస్తున్నారు. మాకు ఏం కొత్త కాదు. 2 సార్లు ఎంపీగా, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు, ఇవన్నీ మాకు కొత్త కాదు. కానీ అసెంబ్లీలో ఒక బలమైన వాయిస్ వినిపించాలి. మేము 11 మందే ఉన్న అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి వాయిస్ వినిపించాలి అని అంటే ఈ హోదా ఉంటే మాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా ఒక సభ్యుడిగా మనం వెళ్తే యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినారు, మైక్ ఎవరు, నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి మైకు ప్రతిసారి ఎందుకు ఇస్తావు అంటారు. సో అందుకని మేము అడుగుతుంది ప్రజల కోసం. అంటే రూల్ బుక్ లో ఉంది, అసలు ఉంటేనే కదా మిగిలిన రాష్ట్రాలన్నింటిలో ఇచ్చింది. లేకుండా ఎవరు కదా. మీరు అన్న రూల్ బుక్ లో అన్నారు కదా, అసలు రూల్ బుక్ ప్రకారం అసెంబ్లీ నడుస్తుందా? ఎందుకు నేను ఆ మాట అంటున్నాను, 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 వరకు, 14 నుంచి 19 దాకా చెప్తా, 23 మంది శాసనసభ్యుల్ని అవతల పక్క నుంచి అవతలకు తీసుకొని కూర్చోబెట్టుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత స్పీకర్ మాట్లాడిస్తా, వాళ్ళ చేత గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తా ఉంటే వీళ్ళందరూ రూల్స్ గురించి మాట్లాడితే ఎట్లా? ఆయన రూల్స్ ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అపోజిషన్ తీసుకోదు కదా, ఏదైతే పార్లమెంట్లో. ఇక్కడ ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉండి పి జనార్దన్ రెడ్డి గారికి మరి అపోజిషన్ లీడర్గా ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి? సో రూల్స్ విరుద్ధంగా వెళ్ళారా వాళ్ళు? ఆ రోజు కాదు కదా. అక్కడ రూల్ లేదు. ఎవరైతే పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షంగా ఈరోజు అన్ని పార్టీలు పాలకపక్షంలో ఉన్నాయి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా ఉంది. కానీ 151 సీట్లతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 5 ఏళ్ల పాటు అధికారాన్ని కొనసాగించిన పార్టీ మధ్యలో ఒక 5 తీసేసి 11కి పరిమితం అయిందనంటే బాధ కలగల ఎవరికి కూడా? అసలు ఏం జరిగింది, ఎక్కడ నడిచింది? మేము బాధపడటమే కాదు, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా ప్రజా తీర్పు ఇలా ఉంటుందా, ప్రజలు ఇచ్చిన తీర్పేనా అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. నేను చెప్పిన తప్పు ఎందుకు మాట అంటున్నాను. మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాక అంటున్నారు. ప్రతి ఊరు వెళ్తే మా ఓట్లన్నీ ఏమైనాయి అని వాళ్ళు అడుగుతారు. మేమేం సమాధానం చెప్పాలి? అంటమే కాదులేండి, 1,31,00,000 మంది ఓటేసారు, 1,32 లక్షలే, 32 లక్షల మంది ఓటేసారండి. మేము ఈ రోజు ఇంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ఒక 4 బిల్డింగ్లు కట్టి స్కూళ్లు బాగు చేస్తా, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బిల్డింగ్లు మీకోసం ఫిషింగ్, రైతు భరోసా కేంద్రం మా కోసం కట్టామా, సచివాలయం మా కోసం కట్టామా, ప్రజలకు సంక్షేమ పథకాలు మా కోసం ఇచ్చామా? కాదు కదా. ఇవన్నీ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు బాగుండాలని చేసినటువంటి కార్యక్రమం కదా. మరి చేసినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈవీఎంల మీద. ఈవీఎంల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఒక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈరోజు ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ చేశారు అని మాట్లాడుతున్నప్పుడు ఈ తీర్పు ఆ తీర్పు లాగానే ఉంది కదా అనేది కూడా భావిస్తున్నప్పుడు ఎందుకు ఒక్కొక్కరు మెజార్టీలు చూస్తే 90,000 అంటారు, 80,000 అంటారు. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. కొనతాల రామకృష్ణ గారు 5 ఏళ్ల పాటు ఎవరికన్నా ఎక్కడన్నా కనపడ్డారా? 2014 5 ఏళ్ళు కాదు, దాదాపు 10 ఏళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాదాపుగా అసలు ప్రజల్లో కాదు, అసలు ఏ రాజకీయాలు లేరు. ఆయన ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు. అంటే అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యే అంటే మరి పిఠాపురం మొహాలు తెలియదు ప్రజలకి. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్కి 90,000 మెజార్టీ అని అంటే